హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పాలక్ పూరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆకుకూరలు తింటే హెల్త్కి మంచిది కదండి. సో రోజు మనం పప్పులో వేసుకోవడం కానీ ఇట్లాగే కంటే కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా చేసుకుంటే బాగుంటుంది. హెల్దీ కూడా అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. మరీ మీకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, బట్ మనకి ఆకుకూర కూడా వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా. సో నేను దీనికోసం ఒక కట్ట అయితే తీసుకున్నానండి ఆకుకూర. దాన్ని ఇలా కట్ చేసుకుని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. మొత్తం ఇలా కలుపుకుంటూ పర్ఫెక్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది కనుక మనం ఉడకకుండా పచ్చిది వేసామంటే కొంచెం అదో రకంగా ఉంటుందండి, పసరు వాసనలాగా వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది. అది ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పిండి తీసుకోండి, గోధుమ పిండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయండి. ఈ పేస్ట్లో కూడా కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకూడదండి ముందే. సో ఇలా కలుపుకుంటూ అవసరం అయితేనే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని చేయండి. దాంట్లో ఎట్లాగో కొంచెం ఉంటుంది కదా, సో ఇలా యాడ్ చేసుకుని చాలా కొంచెం పట్టాయండి. మ్యాక్సిమం ఒక 2-3 స్పూన్లే ఉన్న పట్టినాయేమో అంతే వాటరు. అలాగే కొద్దిగా ఆయిల్, ఒక 2-3 చుక్కల ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే మనకి చేతికి కూడా అవ్వకుండా ఉంటుంది పిండి. సో ఇలా కలిపేసి పెట్టుకోండి. ఇదేమి నానాల్సిన అవసరం కూడా లేదండి, ఇమీడియట్గా చేసేసుకోవచ్చు పూరీలు. ముందుగా బిళ్ళలు చేసి రెడీగా పెట్టుకోండి. పూరీకి ఎప్పుడైనా కూడా మనకి పిండి నానాల్సిన అవసరం ఉండదండి, చపాతీకి అయితే కనుక నానాల్సి వస్తుంది. సో ఇలా అన్నీ కూడా చేసేసి పెట్టుకుని ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. పూరీలు చిన్నగా ఉంటే పొంగుతాయండి, సో మనం చిన్నగానే చేసుకుంటే బెటర్ అన్నమాట. మరీ పెద్దగా ఉన్నాయంటే పొంగవు. అండ్ అలాగే చేసుకునే మందాన్ని బట్టి కూడా ఉంటుందండి పూరీలు పొంగడం అనేది. మరీ మందంగా చేయకూడదు, అలానే మరీ పలచగా చేయకూడదు, ఓ మాదిరిగా చేసుకోవాలి మీడియంగా. సో ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకుంటే ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలండి, అప్పుడు మనకి పొంగుతుందన్నమాట పూరీ అనేది. సో ఇలా బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, మన పూరీ రెడీ అయిపోయినట్టే. నార్మల్గా మీరు ఏ కర్రీతో సర్వ్ చేసుకుంటారో పూరీ చేసిన రోజు అదే కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి.